హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం. తల్లితో గొడవపడి మోహిత ఆఫీస్కి వచ్చేస్తుంది. వచ్చిందన్న మాటే కానీ మనసంతా బాధగా ఉంది. అమ్మా నాన్న ఎవరు? తన క్షేమం కోరేవారేగా. వారికి తన మనసులో మాట నచ్చ చెప్పాలి కానీ అలా ఘర్షణ పడడం, వారిని బాధ పెట్టడం ఎందుకు అనుకుంది. తనే ఇంటికి ఫోన్ చేసింది. ఎంగేజ్ వచ్చింది. ఫోన్ పెట్టేసింది. వెంటనే మళ్ళీ ఫోన్ మోగింది. తండ్రి చేశాడు. ఏమిటమ్మా తినకుండా వెళ్ళావు? నువ్వు చిన్నపిల్లవి కాదుగా. 10 మందికి చెప్పడం నేర్చిన దానివి. మీ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. సారీ డాడీ అంది. అమ్మని పిలవండి అంది. శాంతమ్మ ఫోన్ దగ్గరికి వచ్చింది. సారీ మమ్మీ అంది. డాడీతో టిఫిన్ పంపిస్తాను తిను అంది. వద్దు, నేను భోజనానికి ఇంటికి వచ్చేస్తా. మజ్జిగ పులుసు చెయ్యి మమ్మీ అంది. అన్నట్టుగానే వెళ్ళింది. తను వెళ్ళేసరికి 3 గంటలయింది. అమ్మా నాన్న ఇద్దరూ భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఏమిటి ఈ చాదస్తం? రాత్రి కూడా మీరు సరిగ్గా తినలేదు. మందలించి వారిద్దరికీ తనే వడ్డించింది. అన్నం తినబోతూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి, మమ్మీ నువ్వు నాకు తగిన కుర్రాడు అని వ్యక్తిని చూపించు. తల వంచి మాట్లాడకుండా మంగళసూత్రం కట్టించేసుకుంటాను అంది. ఆవిడ ముఖంలో సంతోషం వచ్చింది. బుగ్గ గిల్లింది. అన్న మాట మీద నిలబడతావా అంది. మనసు మార్చుకుని వేషాలు వేయవుగా. మార్చుకున్నావా? చూపుడు వేలు చూపించింది. ఏం చేస్తావేమిటి? మోహిత నవ్వింది. మీ నాన్నకి ఇంత విషం ఇచ్చి నేను మింగుతాను. అప్పుడు నీకు మా పీడ ఉండదు. మోహిత చప్పున ఆవిడ నోరు మూసేసింది. ఈ బెదిరింపే నాకు నచ్చదు అంది కోపంగా. ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది. నాన్న వెళ్ళి తీసుకున్నారు. శాంత, రమానందం వాళ్ళు వస్తున్నారు అని కేక పెట్టినట్టు సంతోషంగా చెప్పారు. నిజంగానా? ఎన్నేళ్ళయింది వారిని చూసి అంది అమ్మ. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి మొదలైంది. రమానందానికి వంకాయ కూర ఇష్టం, పరిమళమ్మకి తోటకూర పులుసు ఇష్టం, తరుణ్కి బొబ్బట్లు ఇష్టం అంటూ ఆ హడావిడిలో పడిపోయింది అమ్మ. మోహిత నిట్టూర్చింది. ఈ చుట్టాలు నన్ను ఇప్పటికి రక్షించారు. 1 వారం రోజులు అమ్మకి వేరే ధ్యాస ఉండదు. తర్వాత సంగతి చూడొచ్చులే అనుకుంది. మోహిత తల్లితో ఘర్షణ పడినా మరుక్షణం పశ్చాత్తాపపడుతుంది. అలాంటి తల్లి తండ్రి ఉండడం తన అదృష్టం కదూ. డాడీ అయితే దేవుడే. తన జీవితం ఆనందంగా హాయిగా నిశ్చింతగా ఇలా సెటిల్ అయిందంటే వారు వేసిన పునాదే. అనుక్షణం తన్ని సుఖంగా ఉంచాలన్నదే వారి ధ్యేయం. ఆ క్షణంలో మోహితకి పెళ్ళి అనేది తన స్వసుఖం కంటే వారికి నచ్చిన వ్యక్తిని చేసుకుని వారిని సంతోషం పెట్టడమే ఎక్కువ ఆనందం అనిపించింది. అమ్మా నాన్న ఎన్నిక చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి అయి ఉండడు. అది తనకు తెలుసు. తల్లిదండ్రుల నిర్ణయానికి మోహిత తల వంచటానికే నిశ్చయించుకుంది. ఆఫీసులో టేబుల్ దగ్గర ఆలోచిస్తూ కూర్చుంది మోహిత. ఇంతలో ఫోన్ మోగింది. మోహిత గారున్నారా? ఎవరో అపరిచిత వ్యక్తి అడుగుతున్నాడు. ఎస్, మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు నాగార్జున సాగర్ వెళుతున్న ట్యాక్సీకి యాక్సిడెంట్ అయింది. సరూర్ నగర్ మొదట్లోనే. బాగా దెబ్బలు తగిలాయా? మోహిత కుర్చీలోంచి లేస్తూ ఆదుర్దాగా అడిగింది. బాగానే తగిలాయండి. మీరు త్వరగా రండి. డ్రైవర్కి కూడా బాగా తగిలాయి. ట్యాక్సీలో 2 ఆడవాళ్ళున్నారు. అవును, మమ్మీ ఆంటీ. ఎలా ఉన్నారు? మీరు రండి. నేను ఇక్కడ షాపు దగ్గర నుంచి చేస్తున్నాను. ప్రదేశం చెప్పి పెట్టేశాడు. మోహిత ఆఫీసులో పద్మని అకౌంటెంట్ని తీసుకొని అర్జెంటుగా ఆ ప్రదేశానికి వచ్చేసింది. బాగా దెబ్బలు తగిలాయి. పరిమళమ్మ గారి కాలు లేవనీయడం లేదు. చెంప మీద రక్తం చారిక కట్టింది. అమ్మ పర్వాలేదు. డాడీ బీపీ పెరగడంతో చాలా హైరానాగా ఉన్నారు. రమానందం అంకుల్ భుజానికి బాగా దెబ్బ తగిలింది. అంతా అయోమయంగా ఉన్నారు. మోహిత వాళ్ళని వెంటనే దగ్గరలో తెలిసిన ఫ్రెండ్ నర్సింగ్ హోంలో చేర్పించింది. పరిమళమ్మ గారు స్పృహ రాగానే తరుణ్ అంది. ఫోన్ చేశాను, బయలుదేరి వస్తున్నాడు అన్నారు రమానందం గారు. ఏమిటో
ఆ లారీ వేగంగా వస్తోంది అనుకుంటూనే ఉన్నాను. డ్రైవర్తో జాగ్రత్త అంటూ నేను అనేలోగా ఎగిరిపడ్డాం. తర్వాత ఏం తెలియలేదు అన్నారు విశ్వనాథం గారు. నాన్న, మాట్లాడకండి, మీరు విశ్రాంతి తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, ఎవరికీ ప్రాణాపాయం లేదు, మోహిత అనునయించింది. మోహిత చేయి తండ్రి తల మీద నిమురుతోంది. కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. అమ్మా నాన్న తనకి ఎంత ప్రాణమో తెలుస్తోంది. తరుణ్ మద్రాసు నుంచి వచ్చాడు. మోహిత ఎయిర్పోర్ట్కి వచ్చింది. అమ్మ ఎలా ఉంది? మోహితాని చూడగానే ఆదుర్దాగా అడిగాడు. పర్వాలేదు, కంగారు పడాల్సిందేమీ లేదు అంది మోహిత. ఒక్కరోజు ఆగి నాతో తీసుకువెళ్ళినా పోయేది. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. మోహితే కారు డ్రైవ్ చేస్తోంది. ఇద్దరూ నర్సింగ్ హోమ్కి వచ్చారు. అమ్మా, తరుణ్ ఆవిడ తలవైపు కూర్చుని అన్నాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. తరుణ్ని చూడగానే ఆవిడ కళ్ళు వర్షించాయి. యాక్సిడెంట్లో పళ్ళకి తగలడంతో 2 తీసేశారు. నొప్పిగా ఉండడంతో మాట్లాడలేకపోతోంది. తరుణ్ చప్పున లేవబోతున్న ఆవిడని దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడ ఒక్క నిమిషం ఏడుపుని ఆపుకోలేనట్టుగా ఏడ్చేసింది. వద్దు వద్దు, తగ్గిపోతుంది అనునయించాడు. రమానందం గారు దగ్గరికి వచ్చారు. నువ్వు ఏడ్చి హైరాణ పడవద్దు పరిమళ, ఇంకా మనం చాలా అదృష్టవంతులం, ప్రాణాలతో బయటపడ్డాం అవునా అన్నాడు. కాస్తలో ప్రమాదం తప్పింది, లేకపోతే అందరి ప్రాణాలు పోయేవే తరుణ్ అన్నారు విశ్వనాథం గారు. తరుణ్ కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్స్తో మాట్లాడాడు. పరిమళమ్మ గారి కాలుకి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. 4 వారాల్లో ఆవిడ లేచి తిరిగి మామూలు మనిషి అవుతుంది, భయపడాల్సింది లేదు అని చెప్పారు డాక్టర్లు. ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పుడు నేను మద్రాసు తీసుకువెళ్ళొచ్చు అన్నాడు తరుణ్. 4 వారాలు కదలడానికి వీల్లేదు అన్నాడు ఆయన. తరుణ్ నిట్టూర్చడం మోహిత గమనించింది. డాక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత తరుణ్ రిసెప్షన్ రూమ్ వైపు వెళ్ళాడు. మోహిత, విశ్వనాథం గారు వేచి చూస్తున్నారు. తరుణ్ తిరిగి వచ్చి చెప్పాడు. అంకుల్, నేను హోటల్లో రూమ్ బుక్ చేశాను, డాడీ నేను అక్కడ ఉంటాము. ఏమిటి? విశ్వనాథం గారు తెల్లబోయినట్టు చూశారు. అంకుల్, వేరుగా అనుకోకండి, 1 రోజు 2 రోజులు కాదు, 4 వారాలు. మాట పూర్తి చేయకుండానే ఆయన, తరుణ్ నీకెంత ధైర్యం, అసలు నాతో మాట మాత్రం చెప్పావా? మేం మద్రాసు వచ్చి మీ అత్తయ్యకే అలా అయితే మమ్మల్ని హోటల్కి పొమ్మనేవాడువా? అది కాదు అంకుల్, విశ్వనాథం గారు ఆవేశంగా అన్నారు. తరుణ్, మేం మీ అంత డబ్బున్న వాళ్ళం కాదు, మీ అంత సుఖాలు మా ఇంట్లో లేకపోవచ్చు, మా ఇల్లు చిన్నది కావచ్చు. అంకుల్ ప్లీజ్. తరుణ్ ఆయన చేతులు పట్టుకున్నాడు. నా మాట వినండి, నేను వాటి కోసం రూమ్ తీసుకోలేదు. 1 రోజు మాట కాదు, 4 వారాలు అమ్మ బెడ్ మీద ఉండాలి. ఇదంతా మీకు ఇన్కన్వీనియన్స్ అని నేను అన్నానా? మేము అనుకుంటామా? ఏం మోహి, నువ్వు అనుకుంటున్నావా? ఆయన తీవ్రంగా అన్నారు. నిజం చెప్పు, తరుణ్తో అలా ఉద్దేశం వచ్చేలా మాటలేమైనా అన్నావా? లేదు డాడీ, గాబరాగా అంది. మోహి అనలేదు మామయ్య అన్నాడు తరుణ్ కూడా వెంటనే. మరి నీకు అలాంటి ఉద్దేశం ఎందుకు కలిగింది? కలిగిందంటే అది మా తప్పే. మామయ్య ప్లీజ్. తరుణ్ ఆయనని అనునయించాడు. విశ్వనాథం గారు ఆయాసపడుతున్నారు. ముఖం ఎరుపెక్కింది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. మోహిత చప్పున గదిలోకి పరిగెత్తుకెళ్ళి తల్లి దగ్గరున్న బీపీ టాబ్లెట్స్, మంచినీళ్లు తెచ్చి, నాన్న ముందు ఈ మందు వేసుకోండి అంటూ బలవంతంగా మింగించింది. తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.